హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ట్యూటోరియల్స్ తెలుగు. సో ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ అంటే JNTUK నుంచి R23 ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ రిలీజ్ చేసిన టైం టేబుల్ని నేను మీకు చూపిస్తున్నాను. సో ఒకసారి చూడండి. సో డేట్ అండ్ డే ఇచ్చాడు. ఇటు వచ్చేసరికి మనకి 22 జనవరి 2024 అంటే మండే నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఎవరెవరికి అంటే ఫస్ట్ బీటెక్ వాళ్ళకి గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి అందరికీ ఒకేసారి స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీషు, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. సో గ్రూప్ ఏ వాళ్ళకి, గ్రూప్ బి వాళ్ళకైతే ఇంజనీరింగ్ ఫిజిక్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 24వ తారీఖు జనవరి 24 స్టార్ట్ అవుతుంది. జనవరి 24 వచ్చేసరికి లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ కోడ్స్ కూడా ఇచ్చాడు, పేపర్ కోడ్స్ అన్నమాట. సో పేపర్ కోడ్స్తో పాటు ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది ఒక వీడియో చేస్తాను, పైన కార్డ్స్లో వదులుతాను, ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. దాని తర్వాత జనవరి 27వ తారీఖున థర్డ్ ఎగ్జామ్ జరుగుతుంది. ఆ థర్డ్ ఎగ్జామ్ వచ్చేసరికి BCME అయితేనేమో గ్రూప్ ఏ వాళ్ళకి, నెక్స్ట్ గ్రూప్ బి వాళ్ళకి వచ్చేసరికి BEEE జరుగుతుంది. నెక్స్ట్ జనవరి 29 అంటే మండే రోజు ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్. తర్వాత జనవరి 31 వచ్చేసరికి ఇంజనీరింగ్ కెమిస్ట్రీ జరుగుతుంది అనమాట గ్రూప్ ఏ వాళ్ళకి. గ్రూప్ బి వచ్చేసరికి ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ జరుగుతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు గ్రూప్ ఏ బ్రాంచ్లు, గ్రూప్ బి బ్రాంచ్లు ఏమేంటి అని అంటే గ్రూప్ ఏ బ్రాంచ్లు వచ్చేసరికి మనకి EEE, CSE, కెమికల్, FT, PET, PHE. గ్రూప్ బి బ్రాంచ్లు వచ్చేసరికి మనకి సివిల్, మెకానికల్, ECE, IT, AME, మైనింగ్, రోబాటిక్స్, అగ్రి. నెక్స్ట్ ECE అలైడ్, CSE అలైడ్. ECE అలైడ్, CSE అలైడ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో CSM, ECEకి సంబంధించిన బ్రాంచ్లు మనం అలైడ్ బ్రాంచెస్ అని అంటాం. అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనకి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఏ విధంగా జరుగుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఈ టైం టేబుల్ మొత్తం రిలీజ్ అయింది. PDF మనం చెక్ చేసుకుందాము. చెక్ చేసుకోవడానికి ఎలా చెక్ చేసుకుంటారని అంటే మీకు గ్రూప్లో కింద లింక్ ఇస్తాను, కామెంట్ సెక్షన్లో చూడండి. ఒకసారి కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఇంకోసారి చెప్తున్నాను, మండే రోజు మనకి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ జరుగుతుంది. తర్వాత అదే రోజు గ్రూప్ బి వాళ్ళకైతే ఫిజిక్స్ జరుగుతుంది. నెక్స్ట్ 24 అయితే లీనియర్ ఆల్జీబ్రా జరుగుతుంది. తర్వాత 27 అయితే BCME అయితేనేమో గ్రూప్ ఏ వాళ్ళకి, BEEE అయితేనేమో గ్రూప్ బి వాళ్ళకి. తర్వాత మండే 29 జనవరి వచ్చేసరికి ఇంట్రొడక్షన్ టు ప్రోగ్రామింగ్. తర్వాత వెన్స్డే అంటే జనవరి 31వ తారీఖు మనకి ఇంజనీరింగ్ కెమిస్ట్రీనేమో గ్రూప్ ఏ వాళ్ళకి, గ్రూప్ బి వాళ్ళకేమో ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అంటే డ్రాయింగ్ అనమాట. సో అర్థమైంది కదా. టైం టేబుల్ క్లియర్గా చూసుకోండి. సో బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా ఎగ్జామ్స్ రాయండి. ఆల్ ది బెస్ట్.